హాయ్ అండి, మళ్ళీ ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈసారి కొద్దిగా చిన్న చేంజ్ ఏంటంటే ఎండ్రాయిల్ వేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది కదా బ్రింజల్లోకి. సో ఇప్పుడు మనకు సోక్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఆయిల్ స్ప్రేతో అయితే కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. కడాయిలో స్ప్రే చేసుకొని అందులోకి కొద్దిగా జీరా కొద్దిగా ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక ముందైతే తాలింపు కోసం ఆనియన్, టమాటో, చిల్లీస్ సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నా కదా. ఇప్పుడు అవైతే చిల్లీస్, ఆనియన్ వేసుకోవాలి. ఇవైతే పెద్దగా ఫ్రై అవసరం లేదు కర్రీకి కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, బ్రింజల్ ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత ఎండ్రాయిలు 2-3 టైమ్స్ హాట్ వాటర్లో కడగాలన్నమాట. సో అలాగని ఇలాగా కూరగాయలు అయితే మగ్గించుకొని ఇదే టైంలో ఎండ్రాయిల్ వేసుకున్నాను అనమాట. అలాగే కొన్ని మటర్ కూడా ఇంట్లో ఉండేవి, సో అవి కూడా వేసేద్దాం. ఆల్ మిక్స్ కర్రీ కదా బాగుంటుంది అని. ఇవి చాలా వేగం కూడా కుక్ అయిపోతాయి ఫ్రెష్ కాబట్టి. సో అవి కూడా అందులో వేసేసాను అనమాట. ఏ ఉంటే అవి వేసాను. తర్వాత అన్నీ కూడాను మగ్గాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఈలోగా టమాటోస్ వేసుకుంటే దాంతోపాటు కుక్ అయిపోతాయి. సో టమాటోస్ కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి మాకు ఎలా అలవాటాయంటే మా డాడీకి కలగూరలు అంటే చాలా ఇష్టం అనమాట. సో మా మమ్మీ అవే ప్రిపేర్ చేసేవాళ్ళు. సో మాకు కూడా అవే అలవాటైపోయి నాకు మ్యారేజ్ అయ్యాక కూడా అవే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువగా. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే ఏంటంటే వేగం తగ్గిపోతాయి అనమాట వెజిటేబుల్స్. చూసారు ఇక్కడ అన్ని కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయావి. ఈ టైంలోనే మనం చిల్లీ పౌడర్ వేసుకుంటే దాని పచ్చివాసన పోతుంది అనమాట. సో దాంతోపాటు జీరా ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ పులుసులాగా కాకుండా చిక్కటి గ్రేవీ వచ్చేటట్టు వాటర్ కొద్దిగా వేసుకోండి. చక్కగా కుక్ అయిపోయింది. ఇక్కడైతే లాస్ట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. దాంతోపాటు కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మంచి అరోమాతో ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. నా కర్రీ రెడీ అయిపోయింది.